guys, welcome back to my YouTube channel, Madhuri Memories. First of all, thank you so much guys. ఫస్ట్ వ్లాగ్కి నేను అన్ని వ్యూస్ వస్తాయనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మంచిగా నేను పెడతాను మన ఛానల్లో కంటెంట్ అదిరిపోద్ది. బై ద వే హీస్ భైరవ్. నేను వీడికి ఇంట్రొడక్షన్ సపరేట్ వీడియోలో ఇద్దాం అనుకున్నాను, బట్ ఈరోజు వీడిని కూడా మాతో పాటు తీసుకెళ్దామని ప్లాన్ చేశాము. ఈరోజు మేమైతే రాస్వెల్ మిల్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి 10 minutes డిస్టెన్స్లో ఉంది. సో లెట్స్ గో. ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము రాస్వెల్ మిల్ వాటర్ ఫాల్కి. జస్ట్ ఒక 5 to 10 minutes డ్రైవ్ అంతే మా ఇంటి దగ్గర నుంచి. చాలామంది వచ్చారు గాయస్. ఇవాళ మేము సాటర్డే ప్లాన్ చేసుకున్నాము, వీకెండ్ కదా. అండ్ ఇక్కడ కరెంట్లీ స్ప్రింగ్ సీజన్ నడుస్తుందని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో ఇప్పుడిప్పుడే ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో మొన్నటి వరకు అందరూ ఇంట్లోనే ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ వింటర్ చాలా చల్లగా ఉంటుంది. సో ఎవ్వరూ బయటికి రారు. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ బయటికి వస్తున్నారు. చూడండి గాయస్ ఎంత పార్కింగ్ ఉందో. నిండిపోయింది. ఇంకా వస్తున్నాయి కార్స్, ఇంకా వస్తున్నాయి. అస్సలు పార్కింగ్ లేదు. లో రాస్వెల్ కింగ్ అనే వ్యక్తి ఒక పెద్ద కాటన్ బిజినెస్ చేసేవాడంట. అంటే పత్తి వ్యాపారం, తెలుసు కదా. కింగ్ అంటే నిజమైన కింగ్ కాదు, ఆయన ఇంటి పేరు కింగ్. ఆయన పేరు రాస్వెల్. అయితే 1835లో ఇక్కడ ల్యాండ్ బాగుందని కాటన్ మిల్ పెడదామని డిసైడ్ అయ్యారంట. ఈ వాటర్ ఫాల్ దగ్గర నుండి వచ్చే ఎలక్ట్రిసిటీతో ఈ మిల్ని నడిపేవారు. షటావుచి రివర్ ఎక్కడో బ్లూ రిడ్జ్ మౌంటైన్స్లో పుట్టింది, ఫ్లోరిడాలో ఉన్న అట్లాంటిక్ ఓషన్లో కలిసిపోతుంది. సో గాయ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఎంత హైట్ నుంచి పడుతుందో చూడండి. చాలా బాగుంది. రీసెంట్ గా వింటర్ సీజన్ అవ్వడం వల్ల స్నో మొత్తం కరిగి ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా బాగుంది. బేసిక్ గా వింటర్ అనే కాదు, ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్లో ఇంతే ఉంటుంది. సమ్మర్ కానీ, వింటర్ కానీ, రెయినీ సీజన్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. నా హెయిర్ మొత్తం ఎగిరిపోతుంది. సో బేసిక్ గా ఇలాంటి షూస్ వేసుకోవాలి, సో దట్ మీకు రిస్క్ తక్కువ. శాండిల్స్ లేకపోతే ఫ్లిప్ ఫ్లాప్స్ ఇలాంటివి వేసుకుంటే పడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది కదా వాటర్ ఫాల్స్ దగ్గర. అవి చూడడానికి ఎంత బాగుంటాయో అంతే రిస్కీ కూడా. సో మీరు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. సో యా, నేను సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాను. భైరవ్ అయితే ఫుల్ నడిస్తాడు, అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇది వాడికి ఫస్ట్ టైం. వాడు యాక్చువల్ గా భయపడుతున్నాడు చాలా. ఒకటేసారి ఇంత పెద్ద జలపాతం చూపించేటప్పటికి వాడు చాలా భయపడుతున్నాడు. ఈ డాగ్ చూసారు ఎంత క్యూట్ గా ఉందో. ఇది నా ఫేవరెట్ బ్రీడ్. ఇది సమయద్ అంటారు దీన్ని.
వీడు భైరవ్ గాడు ఆడుకుంటున్నాడు. నేను భైరవ్ గాడు మా హస్బెండ్ ముగ్గురం మంచిగా ఎంజాయ్ చేసాము వాటర్ ఫాల్స్ దగ్గర. ఇప్పుడైతే మేము పైకి వచ్చాము, వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి పైకి వచ్చాము. బట్ బేసిక్ గా అందరూ వాటర్ ఫాల్స్ ఫ్రంట్ వ్యూ చూపిస్తారు కదా, నేను బ్యాక్ సైడ్ కి వచ్చాను. ఫ్రంట్ ఎంత జోష్ గా పడుతుందో, బట్ బ్యాక్ సైడ్ మాత్రం అలా ఉండదు. ప్రశాంతంగా చిన్న పాండ్ లాగా ఉంది చూడండి ఇదంతా. యాక్చువల్ గా నేను కూడా ఎప్పుడు రాలేదు బ్యాక్ సైడ్ కి, నేను మీకు చూపిద్దామని వచ్చాను ఈ రోజు. చూడండి ఎంత బాగుందో. అక్కడ కూడా చాలా మంది జనాలు అటు సైడ్ నుంచి వచ్చి మంచిగా ఆడుకుంటున్నారు, అటు నుంచి కూడా దిగుతున్నారు జనాలు. సో ఇది షటౌషి రివర్, ఇది టెనసీ, అక్కడ నుంచి ఇది ఫ్లో అవుతూ అవుతూ అట్లాంటా వరకు వచ్చింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక స్టేట్ కి. ఇది చాలా పెద్ద రివర్. అట్లాంటాలోనే వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి విత్ సేమ్ రివర్. ఇది వన్ ఆఫ్ ది వాటర్ ఫాల్ అన్నమాట, రాస్వెల్ వాటర్ ఫాల్. సో ఇక్కడికైతే మంచి ఫ్రెండ్స్ బ్యాచ్ తోటి వస్తే యు గైస్ కెన్ హ్యావ్ ఫన్. మేము ఎప్పుడు వచ్చినా అందరూ బ్యాచెస్ గానే వస్తారనమాట ఇక్కడికి. యూనో మంచిగా అందరూ ఒక ట్రిప్ లాగా వచ్చి బార్బిక్యూ చేసుకుంటారు. సో బేసిక్ గా మేము ఎప్పుడు సమ్మర్ లోనే వస్తాం అన్నమాట. లాస్ట్ ఇయర్ సమ్మర్ అండ్ రైనీ సీజన్ 2 సీజన్స్ లో వచ్చాము. ఇక్కడ చెట్లు అన్ని కూడా ఫుల్ గ్రీన్ గా ఉండేవి. అసలు ఇప్పుడైతే లైక్ రీసెంట్ గా ఫాల్ అయిపోయి ఇప్పుడు స్ప్రింగ్ కదా, సో అందుకే ఆకులన్నీ పోయి చెట్లన్నీ కొత్తగా మళ్ళీ ఆకులు రావడము, ఫ్లవర్స్ రావడము స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ బేసిక్ గా ఇలా అయితే ఉండదు, ఇంకా బాగుంటది రైనీ సీజన్ లో. సమ్మర్ సీజన్ లో లైక్ ట్రీ ఫుల్ ఆఫ్ లీవ్స్, చాలా అంటే చాలా బాగుంటది ఆ ప్లేస్ అంతా కూడా. అటు సైడ్ స్పెషల్లీ ఆ సైడ్ చూస్తున్నప్పుడు అయితే యు ఫీల్ లైక్ యు గైస్ ఆర్ ఇన్ ఫారెస్ట్, అంత బాగుంటది అనమాట. ఈ వాక్వే అంతా కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ ట్రీస్ ఉంటాయి. సో ఒక ఫారెస్ట్ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంటది మీకు, అంత బాగుంటది. కదా పాడుపడ్డ మిల్ ఇది, ఎప్పుడుదో 1800s లోదంట. ఇది ఒక టెక్స్టైల్ మిల్. ఇది ఎంత ఓల్డిష్ లుక్ ఉందో చూడండి, దగ్గర నుంచి చూపించండి ఒకసారి. ఇది యాక్చువల్ గా వాక్వే, ఇలా వెళ్ళొచ్చు అన్నమాట పైకి. సో ఇప్పుడు మేము ఇంకొక స్పాట్ అయితే వచ్చాము, సేమ్ అదే వాటర్ ఫాల్. అటు సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇది ఇంకొక బ్రిడ్జ్ అన్నమాట, వుడెన్ బ్రిడ్జ్, చాలా బాగుంటది. ఇక్కడ చాలా మంది ఆర్టిస్ట్ ఇక్కడ కూర్చొని సమ్మర్ అండ్ రైనీ సీజన్ లో ఇక్కడ కూర్చొని పెయింటింగ్స్ వేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ కూర్చొని చాలా బ్యూటిఫుల్ గా వేస్తారు వాళ్ళు పెయింటింగ్స్, ఈ వ్యూ చూసుకుంటూ. సో ఇక్కడ మేము ఇంకొక స్పాట్కి అయితే వచ్చామండి, సేమ్ రాస్వెల్ వాటర్ ఫాలే. ఇక్కడ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్లేస్లోనే చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచెస్ తోటి వచ్చి బార్బిక్యూ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక్కడ రివర్స్ ఎందుకు ఇంత నీట్గా ఉంటాయంటే ఇక్కడ వాళ్ళు ఎవ్వరు అస్సలు పొల్యూట్ చేయరండి, ప్లాస్టిక్ లాంటివి అస్సలు వాటర్లో వెయ్యరు. మనం కూడా మన నేచర్ని కాపాడుకుందామండి. మా ఇంటి దగ్గర ఉన్న జలపాతాన్ని చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ టైం ఇంతకంటే మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధురి మెమరీస్.